అందరికీ నమస్తే అన్న. నిన్న మనం చెప్పాం కదా, మన పులివెందులోని ముద్దునూరు రూట్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆపోజిట్ లో డ్రోన్స్ కంపెనీ అయితే ఓపెన్ చేశారని చెప్పాం కదా. సో మీరు చూస్తున్న డ్రోన్ వరిమలలో కానీ చినికాయలో కానీ మందు చల్లుకునేదానికి బాగా యూజ్ అవుతుంది. సో దీని కాస్ట్ ఎంత, వీటిని మనం ఎలా యూజ్ చేయాలనేది కంపెనీ వాళ్ళు ఉన్నారు, చెప్తారు. చెప్పండి. దీని కాస్ట్ వచ్చేసి 7,50,000 పడుతుంది అన్న. ఇది మన స్ప్రేయింగ్కే కాక స్ప్రెడర్ కూడా ఉపయోగించుకోవచ్చు. మన ఉరుమలకు దీనికి అందరికి మందు చల్లేదానికి కూడా ఉపయోగించుకోవచ్చు అన్న. ఇది రైతులందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా లాంచ్ చేసినామన్నా మన పులివెందుల్లో. ఇంతకుముందు మన 10 లీటర్ల డ్రోన్లు, 16 లీటర్ల డ్రోన్లు ఉన్నాయి. ఇప్పుడు 30 లీటర్ల డ్రోన్ కూడా మనం పులివెందులకు తీసుకొచ్చినామన్నా. అంటే ఇది ఎట్లా, ఒక బిందెకని ఇంత ఉంటుంది లేకపోతే మీరు పర్ ట్యాంక్ ప్రకారం ఉంటుంది అన్న. ఒక ట్యాంక్ వచ్చేసి 2 ఎకరాల వరకు వస్తుంది. ఇది చల్లడానికి కూడా అంతే అన్న. ఒక మూటకు వచ్చి ఇంత ఉంటుంది. మూటకని ఇంత ఉంటుంది. అది ఇంకా ఫిక్స్ చేయలే. ఓకే, ఒకవేళ మీరు రైతులకు అమ్మాలనుకుంటే ఎంత పడుతుంది? 7,50,000. అది ఆఫర్ ప్రైజ్. ఈ మంత్ వరకు నడుస్తుంది. 50 కేజీల వరకు లిఫ్ట్ చేయగలుగుతుంది. ఆపరేటింగ్ కూడా మనం ఫుల్ గా నేర్పిస్తాం. సర్వీసింగ్ కూడా లైఫ్ టైం మనం ఫ్రీగా సర్వీస్ చేస్తాం. అంటే నేర్చుకున్న వాళ్ళకి లైసెన్స్ లైసెన్స్ కావాలంటే లైసెన్స్ కూడా ఇప్పిస్తాము. మన దగ్గర ట్రైనింగ్ ఇచ్చి దానికి అమౌంట్ అయితే ఏం తీసుకోమన్నా. లైసెన్స్ కు సపరేట్ అమౌంట్ ఉంటుంది. సో ఇప్పుడు మన ముందర వెంకటరామరెడ్డి అన్న, బావనపల్లి వెంకటరామరెడ్డి అన్న అయితే ఉన్నాడు. సో అన్న కూడా మన ఏరియాలో పెద్ద రైతు. అన్న కూడా అన్న మాటలు కూడా మనం తెలుసుకుందాం. అడగ చెప్పండి. ఏం లేదు హరి, ఈ డ్రోన్ వాడడం వల్ల చాలా రైతుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే చాలా మందికి అవగాహన లేదనుకుంటాను. నేను డిసెంబర్ 16 నుండి డ్రోన్ వాడతాను. 2024 డిసెంబర్ 16 నుండి ఇప్పటికి నేను దగ్గర 11 మార్లు స్ప్రే చేసిన. నిన్న సాయంత్రం కానీ ఈ పిల్లలతో 2 టమ్ములు ఒకటి కంపెనీ వాడు తింటే 2 టమ్ములు ఉన్నదంటే ఇది రమ్మని చెప్పి స్ప్రే చేసిన. దీనివల్ల ఏదంటే మనకు టైం ఆదా. వర్షం వచ్చినప్పుడు గంట ముందు మాడాలన్నా ఒక గంట ముందు కొట్టిపోతారు. ఇల్లు ఇబ్బంది లేదు. తగ్గున తేమ ఉంది, ట్రాక్టర్ పోతే మంచు తిరగడానికి కష్టం ఏం లేదు. చాలా రెండోది చేసి దీనివల్ల ఏమవుతుందంటే మనకు పురుగు మందు మామూలు స్ప్రేకి ట్రాక్టర్ స్ప్రేకి దానికన్నా సగం ఆదా అవుతుంది. ఫస్ట్ రైతు ఆడు సేవ్ అవుతాడు. 10,000 రూపాయలు పెట్టే మందులు 6,000 రూపాయలతో సరిపోతాయి. వీళ్ళకి కానీ పెద్ద తక్కువేం కాదు. మనం ట్రాక్టర్ స్ప్రేకి ఎంత అడుగుతున్నాము, 1000 రూపాయలు అడుగుతారు. 500 లీటర్ల దానికి 500 రూపాయలు ఎక్కడ అడుగుతారు. అడ్డెత్తుకునేవాడికి తక్కువ అవుతుంది. అది వచ్చేసి 500 లీటర్ది ఎకరాలకు వస్తుంది. 1000 లీటర్లది 3 ఎకరాలకు వస్తుంది. వీళ్ళది సేమ్ అదే. పురుగు మందు ఆదా అవుతుంది. మనకు రైతుకు చాలా ఉపయోగము. దయచేసి పంట కానీ దిగుబడి కానీ పంట ఆరోగ్యం ఉండదని కానీ తక్కువ మోతాదుతో ఎక్కువ ఆదా అవుతుంది. కాబట్టి రైతులు కానీ సద్వినియోగం చేసుకోవాలని మనసారి కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో చూస్తున్నారు కదా, చుట్టుపక్కల ఎవరైనా రైతులు కానీ ఎక్కువ వ్యవసాయ భూములు ఉంటాయి కదా, మీరు సొంతంగా తీసుకోవాలనుకున్నా కూడా వీళ్ళు అమ్ముతున్నారు. లేదు మేము వీళ్ళతోనూ స్ప్రే చేయించుకుంటామని కూడా వస్తున్నారు. ఒకసారి దీనిలోకి యూరియా వేసి ఎలా స్ప్రే చేస్తారనేది కూడా ఇప్పుడు చూపిస్తారు. చూడండి, మేము ఎగ్జాంపుల్కు యూరియా పోసి మాత్రమే చూపిస్తున్నాము. సో ఎటువంటి కాంప్లెక్స్ ఎరువు అయినా చల్లుకోవచ్చు. వరిమల్లలోకి దిగి ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులు చల్లుకోవాలంటే చాలా కష్టం, ఎందుకంటే బురద ఉంటుంది. అదే ఇలాంటి డ్రోన్స్ లోకి వేసుకొని చాలా ఈజీగా అయితే మందు చల్లుకోవచ్చు. సో ఎంతటి పొలంకైనా సమానంగా మందు పడుతుంది, ఎందుకంటే దీంట్లో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో ఎకరానికి ఎంత చల్లాలా, 1-2 మూటలా అని చెప్పేసి సమానంగా చల్లుతుంది. ఇక చినికేకి కూడా అంతే. సో పదునున్నప్పుడే మందు చల్లుకోవాలి కాబట్టి బురదలో దిగలేము. ఇలాంటి డ్రోన్స్ వాడి మందు అయితే చల్లుకోవచ్చు. సో ఎలాంటి పైరు ఉన్న రైతులైనా సరే దీని అయితే యూజ్ చేయొచ్చు. కానీ కొన్ని పైర్ల మీద కాంప్లెక్స్ ఎరువు ఇవ్వడం వల్ల ఇబ్బందిగా ఉంటది. కాబట్టి సో మందు చల్లుకున్న తర్వాత కొమ్మలతో ఇలా కొట్టినామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటది. సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కాలంలో ఇలాంటి టెక్నాలజీ వాడి సో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి. చూసారు కదన్నా, ఇందాకైతే మనం ఇక్కడ కింద అయితే మందు చల్లినాము యూరియా. ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది. చూపిటి కింద చేత్తో మందు చల్లడం వల్ల గుంపులుగా అయితే పడుతుంది, కానీ డ్రోన్ తో చల్లడం వల్ల సమానంగా ఎలా పడిందో చూడండి. సో ఇప్పుడైతే ఈ డ్రోన్ అనేది చల్లింది. మనం మంచులు చల్లితే ఇంత అయితే బాగా చల్లరు. నాకు తెలిసి మందు కూడా ఆదా అవుతుంది. నాకు తెలిసి ఎకరాకి ఎంత చల్లాలనేది కూడా కరెక్ట్ చల్లుతుంది. తోటకంతా సమానంగా పడుతుంది. ఇక్కడ ఆపరేటర్ ఉన్నాడు, చెప్పు ఈ మందు ఇప్పుడు అక్కడ నుంచి అక్కడి వరకు పడింది మందు, అది ఎంత దూరం పడిందో మాకు తెలియదు. దాని గురించి ఒకసారి రైతులకు ఎక్స్ప్లెయిన్. ఇది డిస్టెన్స్ ఎట్లుంటే మనం ఫర్ ఎకర్కి ఇన్ని ట్యాంక్స్ అని సెట్ చేసుకునేది ఉంటుంది అన్న. ఫస్ట్ మనం ఫర్ ఎకర్కి ఒక ట్యాంక్ సెట్ చేస్తే 7.5 మీటర్ డిస్టెన్స్ పెట్టుకుంటాం. లేదంటే ఒక ఎకరాకి మామూలుగా మాన్యువల్గా అయితే 5 మూటల నుంచి 6 మూటలు ఎత్తుకుంటారు వరిమల్లకు. ఇది మనం ఒక ట్యాంక్ అయినా చల్లుకోవచ్చు. ఇది ఎందుకంటే మనిషిలాగా ఇది ఒకేసాట ఎక్కువ చల్లడం, ఒకేసాట తక్కువ చల్లడం అట్లా ఉండదు. అంత సమానంగా చల్లుతాను అనమాట మిషన్. ఇది మనకు దీంతో అటానమస్ అని ఒకటి ఇది ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది నా. ఇది మనకు లైన్లు వేసుకొని ఇంత డిస్టెన్స్ అని సెట్ చేస్తే ఇన్ని ఎకరాలకు ఇన్ని
కేజీల మందుని సెట్ చేస్తే వాటి వరకే నీకు ఆ డిస్టెన్స్ చేసుకొని స్ప్రే చేస్తుంది. సో ఇతను ఏం చెప్తానంటే మన చేతులతో చల్లినప్పుడు ఒకసారి ఎక్కువ పడినప్పుడు చెట్లు ఏమవుతుంది డ్యామేజెస్ చనిపోతాయి. అట్లాంటిది ఏం లేకుండా పొలానికి సమానంగా మందు పడుతుందని చెప్తున్నాడు. ఇది వచ్చేసి వరిమల్లకు, చినికాయకి, చేపలకు కానీ రొయ్యలకు కానీ మందు చల్లుకునేదానికి బాగా యూజ్ అవుతుందంట. మిగతా వాటికి చెట్ల పైన పడితే చనిపోతాయి కాబట్టి దానికి చల్లుకోలేము మనం, అంతే కదా చెప్పేది. సో అన్న ఏమని అడుగుతారు నా డౌట్లు? డౌట్ ఏంలే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఫస్ట్ ఈ కంప్యూటర్ అనేది ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు పనిచేసే ఉద్యోగస్తులు దాన్ని వ్యతిరేకించి ఉద్యమాలు కూడా చేశారు. కానీ ఈరోజు కంప్యూటర్ లేకపోతే ఏ వ్యవస్థ నడచదు. అట్నే ఈ ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని మేలు ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ఉండే పరిస్థితిలో కూడా మాన్యువల్గా చేసేదానికి లేబర్ దొరకడంలే, సొంత మనుషులు లేరు కాబట్టి ఖచ్చితంగా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది డ్రోన్ అనేది మంచి అడ్వాన్స్ టెక్నాలజీ. దీని అందరూ ఉపయోగపెట్టుకోవాలంటే నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ బాగా సబ్సిడీ ఇచ్చి ఈ 5 ఎకరాలు 10 ఎకరాలు ఈ సన్నకారు పెద్ద కారు అది లేకుండా అన్లిమిటెడ్గా ఈ పెద్ద రైతులకు ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి అన్లిమిటెడ్గా సబ్సిడీ పైన ప్రవేశపెడితే చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో భార్యాభర్త ఉంటేనే 50 ఎకరాలు పొలం చేసుకునే పరిస్థితి రావాలా, అంత టెక్నాలజీ రావాలా, అన్ని పనిముట్లు రావాలా. అన్ని పనిముట్లు వచ్చినప్పుడే భవిష్యత్తులో మన వ్యవసాయం అనేది జరుగుతుంది. ఇప్పుడు పాత పద్ధతుల్లో వ్యవసాయం నడచదు. ఇది ప్రభుత్వాలు బాగా ఆలోచన చేసి ఈ ఏదైనా ఏ పనిముట్టు అయినా కొత్తగా వచ్చినప్పుడు రైతులకు ఫస్ట్ సబ్సిడీ పైన దాన్ని రుచి చూపిస్తే తర్వాత సోమతుని రైతు సొంతమైన కొనుక్కుంటాడు. సబ్సిడీ పైన ఇచ్చి అట్లయినా ఉపయోగపెట్టుకుంటాడు. 10 మందికో 5 మందికో ఒకటి ఇచ్చే వాడు ఐకమత్యం లేకపోవడం దాన్ని మూలపడేస్తారు. ఇది పూర్తిగా అది కరెక్ట్ కాదు. అన్లిమిటెడ్గా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు కోరుకుంటే సబ్సిడీ పైన ఇచ్చేదానికి ప్రభుత్వాలు ముందుకు రావాలా, రైతులు బాగుపడతారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏమైనా మాట్లాడినా ప్రసాద్ అన్న మీరు. సో కాబట్టి అన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే సబ్సిడీలో ప్రతి ఒక్కరికి సమానంగా ఇలాంటి డ్రోన్స్ ఇవ్వడం వల్ల రైతులు అంటే ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వ్యవసాయం చేయడం రాను కష్టం అయిపోతుంది. కూలీలు దొరకడం లేదు, మందులు కాస్ట్లు ఎక్కువ అయిపోయినాయి. ఏదన్నా పొలంకి మందు కొట్టాలనుకున్నా కూడా 10,000 పెట్టి మందు ఇచ్చినా అంటే ఒక మంచి ఖచ్చితంగా మందు కొట్టడానికి ఉంటేనే, లేకపోతే కొట్టలేరు. ఇలాంటి సమయంలో ఇలాంటి డ్రోన్స్ రావడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా గవర్నమెంట్ కూడా చూడాలని చెప్పేసి రైతు వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి రైతులందరికీ షేర్ చేసి ప్రతి రైతు ఇలాంటి ఉపయోగించి ఇంకా అంటే మంచి టెక్నాలజీ. ఇంతకుముందు మందు ఒకటే కొట్టేవాళ్ళం, ఇప్పుడు మందు జల్లేది వచ్చింది. సో నెక్స్ట్ కూడా ఇంకా ఎరువు జల్లేది ఇట్లాంటివి కూడా రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వాడండి, మంచి యూజ్ అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ బి. ప్రతి ఒక్క రైతులకు అందుబాటులో ఉండి అంటే కొంతమంది డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పి రైతులను మీరు కూడా డిమాండ్ చేయొద్దండి. అంటే ఉండేది ఒకటే అన్న, 1000 రూపాయలు ఉంటే వచ్చాము, 1000 రూపాయలు ఉంటే వచ్చాము, లేకపోతే రామన్నట్టు డిమాండ్ చేయొద్దండి. ప్రతి ఒక్క రైతులు చూసుకొని పోతానండి. రైతులకు అందుబాటులో ఉన్న రేటే మేము పెడతాం. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. బిజినెస్ పెరుగుతుంది, కాస్ట్ చాలా ఎక్కువ పెట్టారు. కూలి వాళ్ళ కంటే 4 రెట్లు ఎక్కువ అవుతుంది వీళ్ళ ఛార్జీ. డ్రమ్ము కింద అని తీసుకుంటే నేను లాస్ట్ ఇయర్ 40 డ్రమ్ములు కొట్టించిన, దాన్ని 25% చేసినప్పుడు వీళ్ళకి వచ్చిన నష్టం ఏం లే, కానీ బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు ఎట్లా ఉన్నాయంటన్నా, కంపెనీ సింజంటా కానీ బిఎస్ఎఫ్ కంపెనీ మందులు వాడినారంటే 100 రూపీస్ తగ్గించి, ఒక స్ప్రేయింగ్ 100 రూపీస్ తగ్గించి వాళ్ళు కంపెనీ వాళ్ళు 100 రూపీస్ వీళ్ళకి ఇస్తున్నారు. అట్లాంటి టెక్నాలజీ కూడా ఉంది. మ్యాజిక్ వద్దు కానీ డైరెక్ట్ గా రైతుకు తగ్గాల అన్న. ఇప్పుడు నువ్వు మందు ఖచ్చితంగా పొలంకు సింజంటా నాకు కొనుక్కుంటే పైసలు నాకు లేదు, నేను ఏదో మంది తెచ్చుకుంటా. ఇప్పుడు ఆ రూట్ లో ఇంత ఈ రూట్ లో ఇంత వచ్చి ఇప్పుడు అరటికి నువ్వు అరటికి సిగటాకు తెగులు వచ్చింది అనుకో, దీనికి రాయితీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి అందరికి రేట్లు తగ్గించి ఇంతవరకు మీరు రెంటెడ్ స్ప్రేయింగ్ చేస్తారు కదా, దాని కాస్ట్ బాగా తగ్గిస్తే ఇప్పుడు మీరు సపోజ్ ఎకరాకు 500 తీసుకున్నా అనుకోండి ఎగ్జాంపుల్, దాన్ని 205 చేసా అనుకో 10 ఎకరాలు 25 ఎకరాలు పెరుగుతుంది. దాన్ని 125 చేసా అనుకో 100 ఎకరాలు పెరుగుతుంది. అట్లా మీరు రేటు తగ్గే కొద్దీ ఉపయోగించుకుంటే ఎక్కువ అవుతుంది. మీకైతే ఆదాయం ఏం మామూలుగా ఉంటుంది, ఆదాయం ఏముండదు. మనకు ఇయర్లీ ఇంత ఇన్వెస్ట్మెంట్ అని పెట్టాలి. బ్యాటరీ అనేది రైతుకు ఇప్పుడు తక్కువ లాభం ఎక్కువ వ్యాపారం అని ఒక సూత్రం ఉంది. వైశాస్ ఎక్కువ దాన్నే పాటిస్తారు, మనం వైశాస్ కాదని అది పాటించాం అంతే. అర్థమైందా? తక్కువ లాభం ఎక్కువ వ్యాపారం. ఇప్పుడు ఇట్లయితే 5 ఎకరాలు కొట్టేది అటు 10 ఎకరాలు కొడతావు, నీకు మిగిలేది అంతా ఒకటే, రైతు బాగుపడతాడు అంతే. ఒక బ్యాటరీ వచ్చేసి 400 నుంచి 500 సైకిల్స్ వస్తాయి మనకు. దాని తర్వాత ఈ బ్యాటరీ పక్కన వేయాల్సిందే, మళ్ళీ కొత్త బ్యాటరీ తెచ్చుకోవాలి. చూసుకొని ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ప్రాఫిట్ లేకుండా చేసుకుంటే మన ప్రభుత్వం దీనికి ఏదైనా సహాయం చేస్తే కంపల్సరీ నీకు వచ్చే కాలంలో 200 కూడా కొట్టే పరిస్థితి ఉంది దీంతో.
అదేనా రాబోయే కాలంలో ఆ రేటు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు తగ్గినాయి స్ప్రేయింగ్ రేట్లు. ఓకే ఓకే కాబట్టి ఇంకా రైతు సోదరులకు ఏమన్నా మీకు డౌట్లు ఉన్నాయి, ఇలాంటి డ్రోన్స్ కావాలనుకున్నా కూడా మన పులివెందులోని ముద్దునూరు రోడ్డు సర్కిల్ ఉంది కదా, రింగ్ రోడ్డు, అక్కడ నుంచి ముద్దునూరు రోడ్డుకి వెళ్ళేసట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆర్సీ ఆపోజిట్లో అయితే ఉంటుంది. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే పైన ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే థ్యాంక్ యూ మనోహర్, థ్యాంక్ యూ అన్న. ఓకే బాయ్ అన్న.